ఇది ఏందండి ఈ పెట్టుబడులు ఏంటి దాని మీద కొంతమంది విషనాగులు విష ప్రచారాన్ని చాలా తీవ్ర స్థాయిలో తీసుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికే వలసతోటి ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇప్పుడేమన్నా మరలా అక్కడికి ఒక పెట్టుబడులు వస్తూ ఉంటే ఆ పెట్టుబడులకు సంబంధించి చాలా విచిత్రమైనటువంటి గొడవ సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. ఏదో రకరకాలుగా అసలు అదేదో దుర్మార్గమైనటువంటి దాని విధంగా ఏంది అసలు వంశీ గారు ఒకటి అంటే గత 5 సంవత్సరాల్లో మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రతి వాహనం అది బస్సు గానీ రైలు గానీ లేదా ఫ్లైట్ గానీ అన్ని కూడా వలసదారులను మోసుకెళ్ళినాయి వంశీ గారు. అలాంటిది ఈ రోజు సరే గవర్నమెంట్ మారింది, మళ్ళీ పెట్టుబడులు పెట్టి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టి ఉపాధి ఇవన్నీ తీసుకురావాలన్న ఉద్దేశంతో దాదాపు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఈజ్ ఆఫ్ డూయింగ్ అవన్నీ తీసుకొచ్చినప్పుడు వైజాగ్ లో ఒక 5,000 కోట్ల పెట్టుబడితోటి ఉర్సా కంపెనీ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఒక భారీ ప్రాజెక్ట్ ఆ కంపెనీ చేపడుతుంది వంశీ గారు. అలానే అక్కడ కూడా డేటా సెంటర్ కోసం ఆ కంపెనీ ముందుకు వచ్చినప్పుడు దానికి సంబంధించి దాదాపు అంటే 59 ఎకరాల భూమిని కేటాయించారు వంశీ గారు. కేటాయించిన నేపథ్యంలోనే మనం చూసాము అమరావతికి సంబంధించి కూడా అమరావతికి నిధులు ఇవ్వద్దని ప్రపంచ బ్యాంకుకి లెటర్ రాయడము, కాదంటే అమరావతి చుట్టూ రేపు పునర్నిర్మాణం లోపల ఏదో ఒకటి చేయాలని చెప్పి అమరావతి చుట్టూ ఒక అన్రెస్ట్ ని క్రియేట్ చేసే ఇవి చేయడము, గత 5 ఏళ్లుగా కూడా అమరావతిని ఎంత విధ్వంసం చేశారో అలాంటి కుట్రనే ఈ రోజు పెట్టుబడుల మీద కూడా చేయబోతున్నారా అంటే కంపెనీలకి భూములు కేటాయింపు గానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు గారు వాళ్ళేదో మాతృభూమి మీద ప్రేమతోటి అమెరికాకు పోయి 30 ఇయర్స్గా సెటిల్ అయ్యి వాళ్ళు అక్కడ ఐటీ కంపెనీలు పెట్టుకొని వాళ్ళు ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక కంపెనీ పెట్టి ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి తమ వంతు బాధ్యతగా ఆ రాష్ట్రానికి తమ వంతు బాధ్యతగా ఆ భూమికి ఆ నేలకి తమ వంతు సాయం చేయాలని వస్తున్నటువంటి కంపెనీలపైన ఈ రకమైనటువంటి దాడులు ఏంటి, ఈ రకమైనటువంటి ప్రచారాలు ఏంటి? మరలా వాళ్ళకి ఏదో 99 పైసలకి ఇచ్చారన్నారు, వాళ్ళకి 50 లక్షల కాడికి ఇచ్చారని ఆ జీవో చూసిన తర్వాత తెలిసింది. 3 ఎకరాలు అయితే ₹1,00,00,000 దగ్గర ఇచ్చారని చెప్పని. అంటే అసలు వాస్తవాలకి పూర్తిగా విరుద్ధంగా ప్రచారం చేయటం వలన జరిగేదైతే ఏమి ఉండదు. జరిగేది రాష్ట్ర ప్రజలకు నష్టం. ఎవరన్నా వచ్చి ఇంకెవరన్నా కంపెనీలు పెడతారంటే ఆహ్వానించాలి. ఎక్కడ ఎన్ని కుటుంబాలు, ఎన్ని గ్రామాలు, ఎన్ని ఇళ్ళు ఖాళీ అయిపోతున్నాయి బయటికి వలస వెళ్ళిపోవటంతో. ఆ గ్రామాలు ఏమైపోవాలి, ఆ రాష్ట్రం ఏమైపోవాలి, ఆ జిల్లాలు ఏమైపోవాలి, ఆ ప్రజలు ఏమైపోవాలి? ఒక 25 ఇయర్స్ చదువుకున్న వాళ్ళు ఎవరు ఉంటున్నారు అక్కడ? ఎవరు అందరు వెళ్ళిపోయే పనిలో ఉన్నారు కదా. కనీసం కొంచెం ఆలోచనతో ఎవరన్నా వచ్చి పెట్టాలని వస్తున్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సింది పోయి వాళ్ళ మీద దాడి చేస్తే ఏమొచ్చిద్దండి? అదేదో మనం సరేనండి, ఇవన్నీ ఎవరు గోల వాళ్ళది, ఏం చేసేది లేదు, ఎవరు చెప్పేది. సరే గారు రైట్ అండి.